అండి, చిక్కుడుకాయ నిలువ పచ్చడి ఎలా చేస్తారో చూద్దామా. 1 కేజీ చిక్కుడుకాయలని కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇప్పుడు వాటికి ఉన్న నారని తీసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పాన్లో 1½ టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోండి. 200 గ్రాముల వరకు నానబెట్టిన చింతపండులో గుజ్జు తీసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకొని 2 కప్పుల వరకు నూనె, అంటే దాదాపు 400 గ్రాముల వరకు నూనె తీసుకొని చిక్కుడుకాయలని వేయించుకోండి. ఎక్కువగా వేయించకండి, తర్వాత గింజలు గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు అదే ఆయిల్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఇంగువ, ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు మరియు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వేయించుకున్న చిక్కుడుకాయలు, మెంతులు, ఆవాల పొడి, 1/2 కప్పు వరకు ఉప్పు, 1 కప్పు వరకు కారం వేసుకొని కలుపుకొని ముందుగా పెట్టుకున్న పోపు కూడా అందులో కలుపుకొని ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోండి. అంతే.